డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. ఇప్పుడు చంద్రబాబు అది సార్, చంద్రబాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు. చంద్రబాబు వచ్చాడు కానీ జాబ్ రాలేదు. ఒక ఆటో తీసుకుని ఆటో తోలుతున్నాను నేను ప్రస్తుతానికి. డిగ్రీ కంప్లీట్ చేసి ఒక ఆటో కొనుక్కుని ఆటో తోలుతున్నాను. వస్తుంది సార్ అది, కానీ ఒకసారి వచ్చింది 2 విడతలు పడలేదు అంతే. ఫస్ట్ టైం పడింది 1000 రూపాయలు పడింది, తర్వాత పడలేదు. ఏంది మళ్ళీ ఇప్పుడు మీలాంటి నిరుద్యోగులకు మేలు జరగాలంటే ఎట్లాంటి గవర్నమెంట్? ఇప్పుడు అందరూ దొంగలే సార్. ఫస్ట్ అమలు చేసే వాళ్ళే ప్రతి ఒక్కరు చెప్పారు సార్, నేను సచివాలయం చేశాను. అందరు నమ్ముకుని ఓట్లు వేసాం. ఇంక ఏం చేస్తామని పర్లేదని ఈసారి జగన్ కన్నా పవన్ కన్నా అవకాశం ఇద్దామని ప్రత్యేక హోదా విషయంలో ఎవరు ప్రాంప్ట్గా పోరాడిన వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు రాష్ట్రంలో? ఇంకా ఎవరు పోలేదు సార్. అందరూ మైకుల ముందు వచ్చి నేను పోరాడుతున్నారు, కానీ ఎవరు పోరాడలేదు. అందరూ దొంగలే, మధ్యవర్తలే. పోరాడాలంటే ఇంకా టైం రావాలి సార్ దానికి. అందరూ నేను పోరాడుతానే వాళ్ళే. ఎలక్షన్ ముందు నేను పోరాడుతున్నా చాలా మంది అంటారు, కానీ అది అంత అబద్ధాలే సార్. ఎవరు పోరాటం లేదు. అదే సార్ నేను చెప్పాను కదా సార్, మామూలే కదా. ఇంకా దీక్ష గురించి ఎలక్షన్ దగ్గర పడి దీక్ష చేస్తారు, తలుచుకుంటే కోచుకుంటారు కూడా చేయగా అంత ఎలక్షన్స్ అంటే తెలుసు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి చెల్లెంబల కన్నా ఒక్కొక్కరు 10,000 ఇచ్చారు. ఎందుకు? ఎలక్షన్ దగ్గరకు వచ్చాయి. ఆ 10,000 బదులు పత్తి రేటు, మిరప రేటు, ఉల్లిగడ్డ రేటు పెంచితే రైతులు బాగుపడతారు కదా సార్. కొద్దిగా ఆలోచించాం చెప్పండి. ఫస్ట్ రైతు బాగుంటేనే దేశం బాగుంటున్నట్టు. రైతులు రేట్లు పెంచండి. ఆ 10,000 ఇచ్చే కన్నా ఎందుకు సార్ ఇవన్నీ మేలు చేయాలి? ఫస్ట్ ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటే కదా సార్ ప్రస్తుతానికి. మరి మేలు చేయాలి ఫస్ట్ రైతు, తర్వాత విద్యార్థులు, యూత్కి. మొత్తానికి రాష్ట్రంలో మార్పు జరిగే అవకాశం ఉందంటారు? ఈయన వల్ల కాదు సార్, వేరే వ్యక్తి రావాలి. ప్రజెంట్ అయితే ఫ్రీ ఉన్నాను సార్. స్టూడెంట్. ఎట్లా సార్ ఒక స్టూడెంట్ కంటే ఏమైనా నిరుద్యోగ వృత్తి కానీ ఉద్యోగాలు ఏమన్నా మీకు ఎలాంటి జరగలేదు ఈ 4.5 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం? యాక్చువల్గా చెప్పాలంటే మనల్ని ఒట్టి చేతులతో ఒక స్టేట్ నుంచి పక్కకు తెప్పేసినారు. అంటే ఫైనాన్షియల్ పరంగా చాలా వీక్ ఉంది స్టేట్, ఆర్థిక పరంగా. ఆ ఉద్దేశంతో ఒక స్టేట్ సీఎం ఏం చేయలేకపోయాడు. పలానా చేశానని చెప్పడానికి కూడా ఏది లేదు, ఎందుకంటే ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది. ఆ ఉద్దేశంతో లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో ఏదో నిరుద్యోగ వృత్తి అని ఒకటి, తర్వాత అది పొదుపు లక్ష్మి డ్వాక్రా సంఘాల వాళ్ళకి అవి ఒక ఎలక్షన్ స్టంట్ కోసం ఇవి చేస్తున్నాడు. కానీ ఫ్యూచర్ జనాలు ఏ విధంగా ఆలోచిస్తారనేది నెక్స్ట్ ఎలక్షన్ పైన చూద్దాం. ఈ 4 ఏళ్ళలో ఏం చేయలేదు, నెక్స్ట్ ఏం చేస్తాడు అనుకుంటున్నాం. కొత్త ప్రభుత్వం అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం సార్. ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ సార్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్. డిగ్రీ విద్యార్థిగా ఈ 4.5 ఏళ్ల టీడీపీ ప్రభుత్వ పరిపాలన మీకు నచ్చిందా? 4.5 పరిపాలనలో పొత్తు విభజన తర్వాత పరిపాలన బాగా సాగింది సార్. పొత్తుకు ముందు అంత సర్దుబాట్లు జరిగి వాళ్ళకు వీళ్ళు లోబడి పరిపాలన మొత్తం కుంటుపడిపోయింది సార్. పొత్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిపాలన అనేది సాఫీగా జరిగిందని అనుకుంటున్నాను. 4.5 ఏళ్ళు కలిసి పనిచేశారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్కి ఒక ఊపిరి లాంటిది అనేటువంటి ప్రత్యేక హోదాని పక్కకు పెట్టారు. ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా రావాలంటే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎలాంటి ప్రభుత్వాలు వస్తే వస్తుందని మీరు నమ్ముతున్నారు? ఒక్క ప్రత్యేక హోదా రావాలని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు వచ్చేసి 2 సార్, భాజపా ఒకటి కాంగ్రెస్. ప్రత్యేక హోదా ఈ 4.5 ఏళ్ళలో భాజపా ఏమాత్రం దానికి లోబడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం ప్రత్యేక హోదా తమ తొలి సంతకాన్ని ఇవ్వాలని మంజూరు చేసింది కాబట్టి కాంగ్రెస్ రావాలని అనుకుంటున్నాం. ప్రత్యేక హోదా కోసం మన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మన తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు జరిగిన పరిపాలన దానికి అనుగుణంగా ఉండే పార్టీనే వస్తే పరిపాలన సాఫీగా జరుగుతుందని అనుకుంటున్నాం. నేను డిగ్రీ కంప్లీట్ అయింది. ఇంకా అప్లై చేయలేదు నేను. అదే ఎట్లా ఉంది టీడీపీ గవర్నమెంట్ పరిపాలన? అంత ఎక్కువ లేదు కానీ మామూలు ఉంది, యావరేజ్. అంత తక్కువ లేదు, అంత ఎక్కువ లేదు, యావరేజ్. మరి బాగా జరగాలంటే ఎవరు వస్తే బాగుంటుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడే వస్తే బాగుంటుందండి. ఏమంటే అంటే అంత ఎక్కువ అంటే ఎవరు కూడా ఫుల్ చేస్తారని నమ్మకం లేదు. ఎవరో ఈయన చేస్తున్నాడు కాబట్టి అట్ట చేస్తాడని మాకు నమ్మకం. ప్రత్యేకంగా పొలం ఉందా మీకు? ఏమన్నా ఇంట్లో రుణమాఫీ జరిగిందా మీకు? మేము రుణాలు తీసుకోలేదు, జరగలేదు. ఎన్టీఆర్ గృహాల నుంచి ఏమైనా మీకు గృహాలు వచ్చినాయి? అది కూడా మేము కట్టించుకోలేదు. అంటే మీకు ఇండ్లు ఉండి తీసుకోలేదా లేక వదిలేసినారు? లేక వదిలేసినారు. అంటే మాకు స్థలం లేదు కాబట్టి తీసుకోలేదు. ఎట్లా ఉంది లోకల్గా, ఎట్లా ఉంది పరిస్థితి? ఎమ్మెల్యే గారు పనితీరు ఎట్లా ఉంది ఇక్కడైతే ఆయన ఒక్కసారి కూడా ఇక్కడ వచ్చింది లేదు, ఒక్కరిని పలకరించింది లేదు. ఈ ఊరికి రాడు అసలు ఆయన. మరి ఇప్పుడు లోకల్గా ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీకి అవకాశం ఉంది ఇక్కడ?
ఇక్కడైతే ఎక్కువ టీడీపీకి అవకాశం ఉంది. కాకపోతే వాళ్ళు వర్గపోరు వల్ల వాళ్ళే లాస్ అవుతారు. వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతుంది అనుకుంటారు. దెబ్బతింటారు. వాళ్ళకే ఛాన్స్. ఏం వర్క్ చేస్తుంటారు సార్? మేము ఐరన్ మీకేమైనా ముఖ్యంగా మీకు సంబంధించిన ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా టీడీపీ ప్రభుత్వం వల్ల? జరిగింది. వాషింగ్ మిషన్ వచ్చింది, కానీ బాగా కూడా జరిగింది. మాకు పింఛన్లు కూడా బాగానే వచ్చింది. పొలం లేదు సార్. అదే మా వృత్తి ఐరన్ చేస్తారు. మాకు చంద్రబాబు నాయుడే రావాలి. ఆయనే రావాలి కోరుతున్నాం. ప్రత్యేక హోదా రావాలంటే ఎవరు రావాలి? ప్రత్యేక హోదా కావాలంటే రాహుల్ గాంధీ. రుణమాపు జరిగింది. ఇది బిల్లు రాలేదు. ఇంటి బిల్లు రాలేదు. సంవత్సరం వెళ్ళిపోయింది. అడిగితే నాయకులు వస్తుంది అండ్రి. రాలేదు. దగ్గర పడిన మాకేయండి ఓట్లు అంటారు. బిల్లు ఎవరు చేయలేదు. మరి ఎట్లా ఇప్పుడు మీలాంటి వాళ్ళకి మేలు జరగాలంటే ఎలాంటి గవర్నమెంట్ రావాలి? ఎలక్షన్లు వస్తున్నాయి. మీరు సార్ వాళ్ళు ఎట్లా చేస్తారు? మీరు ఉండరు కదా. నీ ఓటుకి నువ్వు ఎవరికి ఇస్తావు? ఇప్పుడు ముగ్గురు పోటీ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్. మా అప్పులు తెచ్చి కానీ కట్టించుకున్నాము. బిల్లు ఒక్క బిల్లు కానీ రాలేదు. మరి ఎవరు కేసినా ఏం లాభం లేదు మాకి. మీకు బిల్లులు ఇచ్చే వాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఓటేస్తారు మీరు, అంతే కదా?